వెల్కమ్ టు కేటీవీ. నా పేరు సుధారాణి. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వ పాలన గాడి తప్పిందని మండిపడ్డ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. 2 ఏళ్ల కూటమి పాలన విజయోత్సవ సభ కడపలో ఘనంగా జరిగింది. కర్నూలులో కామినేని జంకేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభం. సిపిఐ ఆధ్వర్యంలో కౌలు రైతుల సమస్య పరిష్కారానికి చెలో విజయవాడ కార్యక్రమం. కర్నూలులో కామినేని జంకేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభమైంది. అత్యధిక 4D ట్రూ బీమ్ రేడియేషన్ థెరపీతో పాటు సమగ్ర క్యాన్సర్ నిర్ధారణ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామ ప్రాంత ప్రజలకు నాణ్యమైన క్యాన్సర్ వైద్యం చేరువ చేయడమే లక్ష్యమని డాక్టర్ ప్రసన్న కుమార్ పేర్కొన్నారు. దీనికి మనము 3 అంచెల ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రివెన్షన్, అంటే మనము సొసైటీలోకి వెళ్ళి స్క్రీనింగ్ చేసి ఎర్లీగా ఒక 2 గ్రామాలు ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్నాము. ఎర్లీగా ఐడెంటిఫై చేసి, అలాగే అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, లైఫ్ స్టైల్లో ఎట్లాంటి మాడిఫికేషన్స్ చేసుకోవాలి, ఆ ఎడ్యుకేషను ఇదంతా కూడా మన కమ్యూనిటీ లెవెల్లో జరుగుతుంది. సెకండ్, అక్కడ ఐడెంటిఫై అయినాయి ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. అంటే ఇప్పుడు మీరు చూస్తే క్యాన్సర్ ఆ రేడియోథెరపీ ఇవ్వడానికి వేరియన్ ఈజ్ ద బెస్ట్ కంపెనీ. ఆ వేరియన్లో కూడా హైయెస్ట్ మోడల్ ఈజ్ ద ట్రూ బీమ్. సో 2 ఇంపార్టెంట్ థింగ్స్ క్యాన్సర్ రేడియేషన్ ఎస్పెషల్లీ ట్రీట్ చేసేటప్పుడు. ఒకటి ఏంటంటే ప్రెసిషన్, అంటే ఎక్కడైతే క్యాన్సర్ కణాలు ఉన్నాయో అక్కడికే వెళ్ళి ఈ బీము ఆ రేడియేషన్ ఇదనేది తగలాలి. ఆ పక్కన ఉండే హెల్దీ టిష్యూకి తగిలిందనుకోండి, మళ్ళీ హెల్దీ ఇవి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆ ప్రిసైజ్గా ఆ బీమ్ వెళ్ళి ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ అనుకుంటామో అక్కడ ఆ మిషన్ డెలివరీ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ద టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. ఇప్పుడున్న ట్రూ బీమ్లో ఏంటంటే ప్రతిదీ, అంటే ఇప్పుడు మనము బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు కొన్ని మారుతూ ఉంటుంది ఆ పొజిషనింగ్, దాన్ని కూడా అది ఎక్స్పెక్ట్ చేసి ఓకే ఇది ఒక 1 సెంటీమీటర్ కదులుతుంది, సో నెక్స్ట్ తను బ్రీతింగ్ తీసుకునేసరికి ఇక్కడే ఉంటుంది ఈ క్యాన్సర్ కణాలు అనేది ప్రత్యేకంగా అది మెజర్ చేసుకొని ప్లాన్ చేసుకొని ఇస్తుంది అనమాట. సో ఇలా అడ్వాన్స్డ్ మొడాలిటీస్ ఇప్పటివరకు ఉన్న ది బెస్ట్ టెక్నాలజీతో వచ్చింది మన ట్రూ బీమ్. సో అది ఫస్ట్ టైము ఇక్కడ మనము లాంచ్ చేస్తున్నాం. ఇది రేడియేషన్ సంబంధించి. సో నాట్ ఓన్లీ ద ట్రీట్మెంట్, నాట్ ఓన్లీ ద టెక్నాలజీ, ద హ్యూమన్ ఇంటర్ఫేస్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్కి. ఎందుకంటే ఇట్స్ ఎ డెడ్లీ డిసీజ్, ఫీల్ ఉంటుంది, ఫోబియా ఉంటుంది, వాళ్ళకి చాలా భయాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం అర్థం చేసుకొని ఇట్స్ నాట్ జస్ట్ ద డిసీజ్, ఇట్స్ ఎ ఇల్నెస్, అంటే వాళ్ళ పర్సెప్షన్ ఆఫ్ ద పేషెంట్ కూడా మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ భయాలు, ఆందోళనలు ఏంటి, ఎట్లా అని లాంగ్ టర్ము ఆ ఒక ట్రీట్మెంట్తో అయిపోలేదు, ఫాలోఅప్ మీరు మళ్ళీ తీసుకోవాలి, ఇంటికి వెళ్ళాక కూడా ఈ మెడిసిన్స్ వేసుకోవాలి, మళ్ళీ ఒక 2 వీక్స్కి రావాలి, 4 వీక్స్ రావాలి, ఇలా ఇవన్నీ కూడా మనము ఇట్స్ ఏ హ్యూమన్ ఇంటర్ఫేస్. అంటే చక్కగా వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ట్రీట్మెంట్లో వాళ్ళను కూడా భాగస్వాములు చేయాలన్నమాట. మామూలుగా డాక్టర్ మనం జస్ట్ ప్రిస్క్రైబ్ చేసి ఇదిగో ఇది ఇలా వాడేయండి అనే టైపు డిసీజ్ కాదు క్యాన్సర్ అనేది. సో ఇట్స్ ఏ కొలాబరేషన్ బిట్వీన్ ద పేషెంట్ అండ్ డాక్టర్. సో ఇది ఓవరాల్గా మన గ్రూప్కి ఇప్పుడు యాక్చువల్గా 4 ఆంకో సెంటర్స్ వస్తున్నాయి. అన్నిట్లో కలిపి ఒక ఎవ్రీ మంత్ వీళ్ళు ట్యూమర్ బోర్డ్ మీటింగ్ పెట్టి ప్రతి పేషెంట్ని కూడా ఆ ట్యూమర్ బోర్డులో ఒక 15-20 మెంబర్స్ డాక్టర్స్ కూర్చొని దే విల్ డిసైడ్ వాట్స్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది. దిస్ ఇంక్లూడ్స్ ఇంటర్నేషనల్ డాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది ఆ పర్టికులర్ దీనిలో. దే విల్ యాడ్ ఆన్ ద జూమ్ మీటింగ్ అండ్ దెన్ ఇది బెస్ట్ ట్రీట్మెంట్, ఈ పర్టికులర్ టైలర్ మేడ్ ట్రీట్మెంట్స్ అనమాట. సో అలా క్యాన్సర్కి సంబంధించి ప్రతి క్యాన్సర్ని ప్రతి పేషెంట్ని విడిగా, అంటే ఒక ప్రతిదీ ఓన్లీ ఈ పర్టికులర్ ఇది ఇట్లాగే అని కాకుండా పేషెంట్ ఓరియంటెడ్ ఎవ్రీ పేషెంట్కి టైలర్ మేడ్ ట్రీట్మెంట్ని వీఆర్ ప్లానింగ్ అనమాట. సో దట్ ఈజ్ ప్రత్యేకంగా మనం ఫోకస్ చేస్తున్న ఏరియా అది. ఇదే కాకుండా పాలియేటివ్ ట్రీట్మెంట్, అంటే కొన్ని సందర్భాల్లో మనము ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఎంత ఇచ్చినా కూడా కంప్లీట్గా క్యూర్ చేయలేము ఇందాక మీరు అన్నట్లు. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి సపోర్టివ్ కేర్ అవసరం అనమాట. వాళ్ళ పెయిన్ ఉంటే పెయిన్ తగ్గించడం, ఏది ఇబ్బంది అయితే ఆయాసం ఉంటే ఆయాసం తగ్గించడం అట్లా. సో స్పెషలైజ్డ్గా పాలియేటివ్ కేర్ ఆ కేసు చాలా సందర్భాల్లో ఇక ఇంతకంటే ఏం చేయలేము అట్లా. బట్ ఈవెన్ అది 2 days 2 weeks 3 weeks ఉన్నా కూడా ఎవ్రీడే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనమాట ఆ పేషెంట్కి. సో అటువంటి సందర్భంలో కూడా సపోర్టివ్ కేర్ వాట్ ఎవర్ ద బెస్ట్ వీఆర్ ప్రొవైడింగ్, అది కూడా పార్ట్ ఆఫ్ ద ఓవరాల్ ట్రీట్మెంట్ ప్లాన్. సో దట్స్ ఈ 3 అంచెల విధానంలో మనము ప్లాన్ చేస్తున్నాం. ప్రతిదీ ఫుల్ టైం డాక్టర్స్, స్పెషలైజ్డ్ కేర్ ఉన్నవాళ్ళు,
3 మెంబర్స్ మెడికల్, సర్జికల్ అండ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ముగ్గురు కూడా ఇక్కడ ఉంటారు. కంప్లీట్గా సర్వీస్ ఇస్తారు. ఇక్కడే కాదు, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, కమ్యూనిటీలో కూడా వెళ్ళి మనము వీ ప్రొవైడ్ అవర్ సర్వీస్ అండి. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ సార్. సో ఆరోగ్యశ్రీ అప్లై చేస్తున్నామండి. వెరీ సూన్ వీఆర్ గెట్టింగ్ అనమాట. సో అందుకనే అండి ఆరోగ్యశ్రీకి అప్లై చేస్తున్నాము. వెరీ సూన్ అంటే అనదర్ 1 వీక్ 10 డేస్లో వచ్చేస్తుంది మా ఎస్టిమేషన్. బట్ యాజ్ ఆఫ్ నో వీ డోంట్ హ్యావ్, బట్ ఒక 1 వీక్ 10 డేస్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అనమాట. సో అందుకనే చెప్పండి. సో ఇది 100 బెడ్స్ అండి, 100 బెడ్స్ సెంటర్. మీది దట్స్ ఎ వెరీ గుడ్ పాయింట్ యాక్చువల్గా. అంటే ఆరోగ్యశ్రీ అనే కాదు, చాలా అదర్ స్పాన్సర్డ్ అవి కూడా ఎంకరేజ్ చేస్తున్నాం అనమాట. సో చాలామంది దే కెనాట్ సపోర్ట్ దెమ్ సెల్ఫ్. సో వాళ్ళని ఇప్పుడు ఆన్లైన్లో మనము అది పోస్ట్ చేసి ఎవరైనా స్పాన్సర్స్ ఉండి ఇఫ్ దే వాంట్ టు హెల్ప్ దే కెన్. ఎందుకంటే సమ్ ఆఫ్ ద ఈ కీమో మెడికేషన్ చాలా హై కాస్ట్ ఉంటాయి అనమాట. ఈవెన్ ఆరోగ్యశ్రీ మే నాట్ కవర్ చేయలేకపోవచ్చు అదంతా కూడా. సో మోస్ట్ ఆఫ్ ఇట్ కవర్ అవుతుంది, బట్ కొన్ని హై కాస్ట్ ఇవి కూడా ఉంటాయి. సో అలాంటి వాటికి కూడా ఏంటంటే మనం ఆన్లైన్ సపోర్ట్ అంటే పోస్ట్ చేసి ఎవరన్నా ఎక్కడైనా దాతలు అది ఉంటే ఇవ్వాలనుకుంటే దే కెన్ సీ అండ్ కమ్ ఫార్వర్డ్ అండ్ అడ్వాంటేజ్. సో డిపెండ్స్ అండి. నాకు అందరికీ కంపల్సరీగా అంత అవ్వాలని ఏం లేదు. సో ఎక్కడైనా మనకి డౌట్ ఉంది, పెట్ ఇక్కడ పెట్ ఇంకా లేదండి, మనం పెట్టలేదు. ఎందుకంటే 2 విలేజెస్ అడాప్ట్ చేసుకున్నాం. ముద్దవరం అనేది ఒకటి, ఇంకొకటి నేను ఒకసారి చెప్తాను. 2 రైతు కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి జూన్ 30న విజయవాడలో నిర్వహించే చెలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గాలిచంద్ర పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. ఎద్దుల ఈశ్వర్ రెడ్డి హాల్లో నిర్వహించిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్డి సుబ్బారెడ్డి, టి మనోహర్ రెడ్డి, శంకర్ రెడ్డి, బాలచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. చేయాలని ఈ నెల 30వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రైతు సంఘము, కౌలు రైతుల సంఘం ఉమ్మడిగా కార్యాచరణ ప్రకటించే, అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఎన్నికల ముందు పాలక ప్రభుత్వాలు ఒకరేమో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఒకరంటూ ఉన్నారు, ఇంకొకరేమో వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని చెప్పి ఇంకొకరు అంటారు. కానీ ఎన్నికల ముందు చెప్పే మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరణలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తామని చెప్పేటటువంటి మాటలన్నీ కూడా నీటి మూటలుగా మారిపోతూ ఉన్నాయి. వ్యవసాయం రోజు రోజుకు సంక్షోభంలోకి నెట్టబడతా ఉంది. రైతులు అప్పుల్లో పుట్టి, అప్పుల్లో పెరిగి, అప్పుల్లో చచ్చిపోతూ ఉన్నారు. అయినా కూడా పాలక ప్రభుత్వాల్లో వైఖరి మాత్రం మార్పు రావట్లే. ఇవాళ రైతుల పెట్టుబడి భారం పెరిగిపోతూ ఉంది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రేట్లతో పాటు కూలీల ఖర్చు అమాంతం పెరిగిపోతుంది. వచ్చేటటువంటి ఆదాయం మాత్రము తగ్గిపోతూ ఉంది. గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతూ ఉన్నారు. అతివృష్టి, అనావృష్టి సంభవిస్తే చేసిన అప్పులు కూడా తీర్చలేక అవమాన భారంతో ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి దాపురిస్తూ ఉంది. కానీ ప్రభుత్వంకు సంబంధించినటువంటిది అన్నదాత సుఖీభవ అనే పేరు మాత్రం గొప్పగా ఉంది, కానీ ఆచరణ చూస్తే ఇప్పటికీ అన్నదాత నిధులు జమ చేయనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. పోనీ రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీనైనా అమలు చేస్తారా అని అంటే రుణమాఫీ కూడా చేయట్లే. పోనీ రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయము, ఇన్పుట్ సబ్సిడీ, లేకపోతే ఈ పంటలకు గిట్టుబాటు ధరలు, ఇవన్నీ వాటికి సంబంధించి ఏమన్నా డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేస్తారంటే అది కూడా చేయట్లే. రైతులకు ఇచ్చేటటువంటి రాయితీలు క్రమంగా తగ్గించేస్తూ ఉన్నారు. రైతులకు సంబంధించినటువంటి అనేక రూపాలలో సహాయ నిరాకరణ చేస్తున్నారు. రైతుల పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఇవాళ విత్తనాలు కొనాలంటే కూడా విత్తనాలు, నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగు మందులు, కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులు, ఏది చూసినా కూడా ఇవాళ రైతులు నిలువున మోసపోయేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. నిర్దిష్టమైనటువంటి విత్తన విధానం లేదు, నిర్దిష్టమైనటువంటి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ రుణాలు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు 3 ఏళ్లకు ఒకసారి అగ్రిమెంట్ చేస్తున్నారు.
3 ఏళ్ల క్రితం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం నిర్ణయం చేసినటువంటి ఎస్ఎల్బిసి నిర్ణయం చేసినటువంటి రుణమే 3 ఏళ్ల పొత్తున ఇస్తున్నారు. కానీ తీసుకునేటప్పుడు మాత్రం వడ్డీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే పూర్తిగా చెల్లించాలని చెప్పి అది మధ్యలో బ్యాంకుల దగ్గర దళారులను పెట్టుకొని ఒక గంటల వ్యవధిలోనే వేల రూపాయలు రైతులు అనవసరంగా చెల్లించాల్సిన పరిస్థితిని ఒక సిచ్యువేషన్ను బ్యాంకులు కలగజేస్తూ ఉన్నారు. ఈ విధానం పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ సంవత్సరంకి ఆ సంవత్సరమే ఎలాంటి రుసుము లేకుండా రెన్యువల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, అగ్రిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కౌలు రైతులకు సంబంధించినటువంటి సీజన్ ప్రారంభమైన ఇంతకుముందు పెట్టేటువంటి ఏదైతే గ్రామ సభలు జరిపి గ్రామ సభల్లోనే కౌలు కార్డులు ఇచ్చి రైతులతో సమానంగా వాళ్ళకు కూడా కార్డులు ఇచ్చి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సబ్సిడీకి ఇవ్వడంతో పాటు వ్యవసాయ యంత్రాలతో పాటు పంట నష్టం జరిగితే కౌలు రైతులకు కూడా నష్టపరిహారం అందాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కానీ ఇవేవి కూడా ఇవాళ ప్రభుత్వం అటువైపు ఆలోచన చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేయాలి, వ్యవసాయ రంగాన్ని పరిరక్షించాలి, రుణమాఫీ పైన ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ క్రమంలో రైతాంగ సమస్యల పరిష్కారం కోసం తలపెట్టినటువంటి ఈ ఆందోళన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ, అందులో కరువు పీడిత ప్రాంతం రాయలసీమ, అందులో కడప జిల్లా లాంటి ప్రాంతం, ఇప్పటికే కేసీ కెనాల్కు సంబంధించినటువంటి కాలువల పూడికతీత పనులు కావచ్చు, షెడ్ టవర్ల నిర్మాణం కావచ్చు, ఈ గాలేరు నగరి కింద ఉన్నటువంటి గండికోట, చిత్రావతి, పైడిపాలెము, లేకపోతే వామికొండ, సర్వరాయ సాగరు, మైలవరము, బ్రహ్మం సాగరు, SR1, SR2, ఈ వీటి కింద ఉన్నటువంటి పంట కాలువల నిర్మాణము, అదేవిధంగా భూసేకరణ కింద ఉన్నటువంటి పునరావాసం, నష్టపరిహారం ఇత్యాది అంశాలపైన, వీటన్నిటిపైన కూడా నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ కోసం జరుగుతున్నటువంటి చలో విజయవాడ కార్యక్రమానికి రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తాం. నేల సంరక్షణ, సేంద్రియ వ్యవసాయంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆచార్య ఎన్జి రంగ ఆహార విజ్ఞాన సాంకేతిక కళాశాల, వ్యవసాయ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో కేత్ బచావో దేశ్ బచావో కార్యక్రమం నిర్వహించారు. కళాశాలల డీన్లు డాక్టర్ మాధవ, డాక్టర్ రామారావు ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు నేల పరిరక్షణ, పర్యావరణ సంరక్షణపై నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి సేంద్రియ ఎరువులు వినియోగం, మట్టి పరీక్షలు, పంటల మార్పిడి వంటి పద్ధతులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు బుధవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మాజీ క్రికెటర్ చాముండేశ్వరినాథ్, పాండిచేరి మంత్రి మల్లాడి కృష్ణారావు, ఎంపీ బైరెడ్డి శబరి, తెలంగాణ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాలను అందజేశారు. ప్రముఖులు స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం తిరుమల నుంచి బయలుదేరారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఇరు రాష్ట్రాలు, ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ అభివృద్ధిలో, రెండు రాష్ట్రాలుగా విడిపోయినా కూడా అభివృద్ధిలో అద్భుతంగా ముందుకు తీసుకుపోతూ ఉన్నాయి. ఈరోజు తిరుపతిలో లేదా తిరుమలలో జరిగిన అభివృద్ధి ఏదైతే ఉన్నదో చూస్తూ ఉంటే ఈ
దేవస్థానం సన్నిధిలో దాదాపు 30 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాం. మా నాన్నగారు పువ్వాడ నాగేశ్వరరావు గారు మరి సిపిఐ ఫ్లోర్ లీడర్ ఉన్నప్పుడు, పిఎస్సి మెంబర్గా ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా కమిటీస్తో వచ్చేవాళ్ళం. ఈ స్వామివారి ఆశీర్వాదం మెండుగా మా కుటుంబం మీద, అలాగే మా ప్రాంత ప్రజల మీద కూడా మెండుగా ఉంది. వెంకటేశ్వర స్వామి భక్తులు తెలంగాణలో కోకొల్లలు. ప్రతి ఊర్లో, ప్రతి వాడలో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు అక్కడ అనేకం ఉన్నాయి. సో స్వామివారు ఇరు రాష్ట్రాల ప్రజల్ని చల్లగా దీవించాలని, ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కాబట్టి ఎల్నినో ప్రభావం అంటున్నారు, దాని నుంచి ఎట్లయినా సరే ఈ తెలుగు రాష్ట్రాలని కాపాడి సమృద్ధిగా వర్షాలు పడి రైతులకి ఉపయోగపడే విధంగా మంచి సమృద్ధిగా వర్షాలు పడాలని చెప్పి స్వామివారిని కోరుకుంటా ఉన్నా. అట్లనే మరి ఇతర విషయాల్లో కూడా రెండు తెలుగు స్పీకింగ్ ప్రజలు కూడా భావోద్వేగాలకు లోను కాకుండా చక్కగా కలిసిమెలిసి పనిచేయడానికి రాబోయే రోజులు స్వామివారి ఆశీర్వాదంతో కలిసి వస్తాయని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ఏప్రిల్ 29 తారీఖు కూడా వచ్చాను. నేను సహజంగా కానీ నా భార్య కానీ వెంకటేశ్వర స్వామి భక్తులు. యానం నుంచి తిరుపతి వరకు వేలాది మందితో నడిచి వచ్చిన వ్యక్తులు మేము. యానంలో కూడా వెంకటేశ్వర స్వామి గుడి 20 కోట్ల రూపాయలతో కట్టిస్తున్నాం. ఇవాళ సెకండ్ ఇన్స్టాల్మెంటు ఈఓ గారికి ఇంకో 10 నిమిషాల్లో ఇవ్వబోతున్నాం. అంటే తిరుపతి దేవస్థానానికి మేము డబ్బు ఇచ్చి వారి ద్వారాగా కట్టి మాకు ఏర్పాటు చేసేలాగా ఉన్న అగ్రిమెంట్ని. అలాగే నాకు ప్రజలకు ఏమైతే ఇచ్చానో నా పోర్ట్ఫోలియో సంబంధించి నా యానం కానీ పాండిచేరి కార్యక్రమాలు మాది ప్రజలకి అన్నీ కూడా మంచిగా చేసేలాగా ఇవ్వాలని, మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరి దగ్గర చేయి చాపకుండా ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్నాను. ఇప్పుడు కూడా దేవుడు నన్ను బుర్ర మార్చకుండా ఆ విధంగా ఉండేలాగా అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. తిరుమలలో ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని 2 సంవత్సరాలు పూర్తి కావడంతో 2 సంవత్సరాల సుపరిపాలన ఎలా ఉంది అని అందరూ చూసిందే. ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, రైతులు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. అందరికి కూడా విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మండలం బాక్రాపేట గ్రామ సమీపంలో స్థల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. పోలేరమ్మ పూజలు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో బాక్రాపేట గ్రామానికి చెందిన మరో వర్గం ఆ స్థలం తమదని, అక్కడ శిలువను ప్రతిష్ఠించాలని కోరడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వివాదం హిందూ క్రైస్తవ వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడంతో పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రెవెన్యూ సంబంధిత అంశం కావడంతో సమస్యను ఆర్డీఓ కార్యాలయం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో ఇరు వర్గాల ప్రతినిధులు బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ కు కలిసి వినతి పత్రాలు అందజేశారు. సమస్యపై స్పందించిన ఆర్డీఓ సంబంధిత స్థలాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని బద్వేల్ తహసీల్దార్ కు ఆదేశించారు. ఇలాంటి సున్నితమైన అంశాలను పరస్పర అవగాహనతో రెవెన్యూ అధికారుల సమక్షంలో శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆర్డీఓ ఇరు వర్గాలకు సూచించారు. నుంచి ఇది ఆటోది పవన్ వాడతాం కాప ఇది నుంచి ఆటో తీసుకుని నువ్వుది ఆటోది రే గురయ్య న్యూస్ పేపర్ చెప్పి ఇప్పుడే లైవ్ ఏమని చెప్పు. మరి ఇంత దారుణం మీద రాదు.
హౌసింగ్ కడ్డీల మాయం వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి ఆదేశాల మేరకే ఈ వ్యవహారం జరిగిందని, అసలు సూత్రధారులను గుర్తించి బయటపెట్టాలని పోలీసులను కోరారు. వివాదాస్పద అధికారిగా ఉన్న సుబ్రహ్మణ్యంకు పదోన్నతి ఇచ్చి ఈ వ్యవహారంలో ఉపయోగించుకున్నారని ఎమ్మెల్యేపై ఆరోపణలు గుప్పించారు. తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వారు సిబిఐ వంటి స్వతంత్ర సంస్థలో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. నిజాలు బయటపడేలా సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాచమల్లు డిమాండ్ చేశారు. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన సందర్భంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇల్లు లేని ప్రతి పేదవానికి సొంత ఇల్లు కట్టించాలన్న ఒకే ఒక గొప్ప లక్ష్యంతో మా పార్టీ అడుగులు ముందుకేసింది అన్నాడు. ఆ క్రమంలోనే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 23,000 మందికి మేము ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరుతో రీసెర్చ్ చేసి ఇచ్చినాం. ఆడవాళ్ళ పేరుతో ఆస్తిని అమ్ముకుండే అధికారాన్ని బ్యాంకులలో తనఖా పెట్టి లెక్క తెచ్చుకున్నటువంటి స్వేచ్ఛను కల్పించినాం. అంతకుముందు ఏ పార్టీ ఏ ప్రభుత్వం కూడా అంత మంచి కార్యక్రమాన్ని తీసుకోలే. అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే తీసుకోగలిగినాడు. ఈ 23,000 మందికి ఇళ్ల పట్టాలు రీసెర్చ్ చేసి ఇచ్చిన డాక్యుమెంట్సే కాకుండా ఒక్కొక్కింటికి 1,80,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించి ఇల్లు నిర్మించే కార్యక్రమం చేపట్టినాం. ఆ సందర్భంలోనే పేదవారి యొక్క ఇళ్ల నిర్మాణం కోసం అని చెప్పి మా ప్రభుత్వంలో కొనిపెట్టినటువంటి ఇంటికి ఉపయోగించే ఇనుప కడ్డీలు దాదాపు 1,75,00,000 రూపాయలు విలువ చేసే ఇనుము కడ్డీలు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వరదరాజిరెడ్డి గారు అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత 2026లో అంటే ఈ సంవత్సరంలో దొంగతనం అయినాయని చెప్పలేను. ఎందుకంటే అందరి కళ్ళు గప్పి రహస్యంగా తీసుకపోతే దొంగతనం. ఇది దొంగతనం కాదు ప్రజలారా. నేరుగా అందరికీ తెలిసిన పద్ధతుల్లోనే దాదాపుగా 20 లారీలకు సరిపడా ఇనప కడ్డీలు అంటే 268 టన్నులు అంటే కనీసం అంటే 20-30 లారీలు ఎత్తాయి. 20-30 లారీల యొక్క ఇనప కడ్డీలు తీసుకుపోవాలంటే దొంగతనం కాదు, దొరతనమే. సంబంధించినటువంటి
ఇన్ఛార్జ్ ఏఈ సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉండారో అసిస్టెంట్ ఇంజనీర్, ఆయన ద్వారా రాజకీయ పార్టీకి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వరదరాజిరెడ్డి యొక్క మనుషులు, ప్రముఖ పాత్ర వాళ్ళ కుమారుడు కొండారెడ్డి కలిసి ఈ 1,75,00,000 విలువ చేసే ఇనుప కడ్డీలను దొరతనంగా తీసుకెళ్లారు. అది ఇప్పుడు బహిర్గతమైంది. పోలీసులు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే సంబంధించిన అధికారి పైన, ఏఈ పైన, కేఎల్ సుబ్రహ్మణ్యం పైన కేసు నమోదు చేసినారు. ఈ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మా రూరల్కి ఏఈగా ఉన్నాడు. మేము ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరదరాజిరెడ్డి గారు ఈ సుబ్రహ్మణ్యం యొక్క నిజాయితీని, ఈయన యొక్క పనితీరు సామర్థ్యాన్ని గుర్తించిన వాడై ఏఈ గుండే ఈయనకు డిఈగా ఇన్ఛార్జ్ ఇప్పించినాడు. ఈయన లెటర్ ప్యాడ్ మీదనే వరదరాజిరెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన లెటర్ హెడ్ మీదనే డిఈగా ఇన్ఛార్జ్, అంటే ఏఈగా ఉండబడిన ఈ సుబ్రహ్మణ్యాన్ని డిఈగా ప్రమోషన్ ఇన్ఛార్జ్ ఇప్పించిన వాడు ఎవరంటే కనుక వరదరాజిరెడ్డి గారు. అంతకుముందు ఈ ఏఈ చెక్కు బౌన్సుల కేసులందుకు సస్పెన్షన్ అయినాడు. ఇతను పనితీరు బాగలేదని చెప్పి రికార్డు చెప్తున్నాయి. అట్లాంటి వ్యక్తికి డిఈగా ప్రమోషన్ ఇప్పించడం వరదరాజిరెడ్డి అంటే ఎంత మీకు సన్నిహితము, లేకపోతే ఎంత మీకు నమ్మకము? ఈ ఏఈ సుబ్రహ్మణ్యం కూడా ఆఫీసులో ఉండేది తక్కువ, వరదరాజిరెడ్డి గారి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉండేది ఎక్కువ. ప్రజలకు ఇల్లు కట్టించే విషయంలో సేవ చేసేది తక్కువ, వరదరాజిరెడ్డి గారికి భజన చేసేది ఎక్కువ. అందుకే ఈ 1,75,00,000 రూపాయలు విలువ చేసే ఈ ఇనప కడ్డీలు ఏవైతే దొరతనంగా తీసుకుపోయినారో, ఈ దొంగతనానికి సంబంధించి, ఈ ప్రభుత్వ ఆస్తిని కాజేసిన విషయానికి సంబంధించి అన్ని వేళ్ళు నంద్యాల వరదరాజిరెడ్డి గారి కార్యాలయం వైపే చూపిస్తున్నాయి. అన్ని వేళ్ళు నంద్యాల వరదరాజిరెడ్డి గారి కార్యాలయం వైపే చూపిస్తున్నాయి. మరి ఇంకా పోలీసులు నిజాయితీగా పనిచేస్తే, నిజాయితీగా విచారణను చేపడితే కనుక పాత్రధారి సుబ్రహ్మణ్యం, సూత్రధారులు ఎవరైనా కూడా గడ్డకొస్తారు. మనం మంత్రి వచ్చిపోయిన తర్వాత, గృహ నిర్మాణ శాఖ మంత్రి వచ్చిపోయిన తర్వాత పోలీసుల్లో కదలిక వచ్చి అతన్ని అరెస్ట్ చేసినారు. ఎవరిని? ఏఈ సుబ్రహ్మణ్యం గారిని అరెస్ట్ చేసినారు. చేసి 1 రోజు 2 రోజులు పెట్టుకున్నారు. ఈ లోపల మళ్ళీ వాళ్ళు ఏదో సర్చ్ వారెంట్ ఏదో ఇచ్చినారని చెప్పి విధిలేని పరిస్థితుల్లో రిమాండ్కి పంపినారు. ఈ 1-2 రోజులు పెట్టుకోవడం వల్ల అతనేమి నోరు విప్పి చెప్పాల్సిన మాటలు చెప్పి ఉండడు. ఎందుకంటే బాగా కొండారెడ్డి ఫీడ్బ్యాక్ ఇచ్చి పంపించినాడు కాబట్టి, పీడీ గారి మీద నెపం దబ్బే ప్రయత్నం చేసినాడు కాబట్టి, వెనకల అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయి కాబట్టి ఈ సుబ్రహ్మణ్యం కూడా నోరు ఇప్పిండకపోయి ఉండొచ్చు. అనవసరంగా పీడీ గారి మీదనో వాళ్ళ మీదనో ఏదో వేసే ప్రయత్నం కొండారెడ్డి వాళ్ళు చేసినారు. అది మాకు సంబంధించిన అంశం కాదు. మేమేమడుగుతున్నాం ఈరోజంటే గన పోలీస్ అధికారులను, ప్రభుత్వానికి సంబంధించినటువంటి 1,75,00,000 రూపాయలు, సుమారు 2 కోట్ల రూపాయలు విలువ చేసే ఐరన్ అంత దొరతనంగా తీసుకపోతే, ఒక ప్రభుత్వ ఉద్యోగి, కొంతమంది రాజకీయ నాయకుల మనుషులు కలిసి ఇంత దొరతనంగా వాడుకుంటే, అమ్ముకుంటే, ఈ ప్రభుత్వ ఆస్తిని తిరిగి మీరు రీకవర్ చేయకపోతే, ఈ పాత్రధారులను, సూత్రధారులను మీరు పట్టుకోకపోతే, జైలుకు పంపకపోతే, ప్రభుత్వం యొక్క ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది. ప్రభుత్వం యొక్క ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందంటే అది ప్రజల ఆస్తి. ప్రజలారా, మీ ఆస్తికి రక్షణ లేకుండా పోతుంది. అందుకే నేను పోలీసులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వేరే రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లకు లొంగి మీరు మా విషయంలోనో, ఇంకొకరి విషయంలోనో 10 పైసలు, 20 పైసలు, 30 పైసలు అటో ఇటో పని చేసినా కానీ అది వేరే సమస్య. కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను ఇలా కాజేసినప్పుడు కూడా మీరు పొలిటికల్ ప్రెజర్కు లోన్ అయితే మాత్రం ప్రజలకు నష్టం చేసిన వాళ్ళు అవుతారు, ప్రభుత్వానికి నష్టం చేసిన వాళ్ళు అవుతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రాక్టీస్కు మీరు అనుకూలించిన వాళ్ళు అవుతారు. ఎటువంటి ప్రాక్టీసు? ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంత డబ్బైనా మనం ఈజీగా కొట్టేయచ్చు, మనకి ఏమీ కాదు, కోట్ల రూపాయలు మనం సంపాదించుకోవచ్చు అని చెప్పి దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు కాంట్రాక్టర్లు, అధికారులు, దళారీలు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ ఇష్టానుసారం రాజకీయ నాయకులు కలిసి చేస్తారు. ఆ పరిస్థితి ఉండకూడదంటే తప్పనిసరిగా మీరు నిజాయితీగా పనిచేయాలి. పోలీసులే గన చిత్తశుద్ధి పెట్టగలిగితే ఏ దొంగ అయినా కానీ వాని నేర. ఇది వాళ్ళ ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV, ప్రతి వార్త ప్రజల పక్షం.